గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ లో మరి ఎలా ఫీల్ అవుతారు? ఫీల్ అవడం అని అంటే మనం అభిమానం కాదు, కానీ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అనేవి కొత్తగా మొదలైనవి. తెలంగాణలో కూడా వీటికి కూడా కొంత ప్రాముఖ్యత ఉంది. అందులో మన తెలుగువాడైన ముఖ్యంగా అల్లు అర్జున్కి రావడం, అది కూడా రీసెంట్ గా వచ్చిన పుష్పకి రావడం అనేది ఒక విధంగా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే కూడా గతంలో ఆల్రెడీ పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు కొట్టాడు. దాంతో పోల్చుకుంటే గద్దర్ అవార్డు అనేది కొంచెం చిన్నదే. కాకపోతే ఏంటంటే స్థానికంగా వచ్చిన అవార్డు వేరు, నేషనల్ అవార్డు రావడం వేరు. ఏదేమైనా సరే మంచి విషయం. బెస్ట్ యాక్టర్ కింద పుష్ప సినిమాలో తను చేసిన ఆ క్యారెక్టర్ రోల్ ఏదైతే ఉందో, మాస్ లో కొంత రియాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని చూపించే విధంగా చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ కూడా. దానికి అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. సో మరి ఇది కరెక్టే అంటారంటే చాలా మంది చిన్న చిన్న యాక్టర్స్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు. మన రీసెంట్ గా హనుమాన్ తీసిన తేజ సజ్జా గారు ఉన్నారు. అలాంటి యాక్టర్స్ కి ఎందుకు రాదు? రైట్. అలా అని చూసుకుంటే బలగం సినిమా కూడా ఉంది కదా, ఇంకా చాలా సినిమాలు కూడా ఉన్నాయి కదా. అలా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేయ కదా. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే పెద్ద హీరో అని చెప్పి తనకి ఇవ్వడం కాదు కదా. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ తీసిన సినిమా అనేది గతంలో ఆల్రెడీ నేషనల్ అవార్డు కొట్టింది, మంచి కలెక్షన్ కొట్టింది. మొన్న పుష్ప 2 వచ్చింది, మంచి కలెక్షన్స్ వచ్చినాయి. ఒక రకంగా 1850 కోట్లు ఎంతో చెప్తున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు, కానీ ఇండస్ట్రీలో తనకంటూ కూడా ఒక గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు చిన్న యాక్టర్లు అని అంటే ప్రత్యేకించి రాలేదని అంటే వాళ్ళు వీళ్ళ కక్ష సాధింపు అనేదే కాదు. కొన్ని వాళ్ళకి ఏవైతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో వాటిని తీసుకొని